హాయ్ గైస్! ఈరోజు నాకు మీకు ఎంతో ఇష్టమైన తెలంగాణ బగారాన్నం ఎలా చేయాలో చూసేద్దాం. సో దానికోసం ముందుగా కుక్కర్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఘీ వేసుకోండి. దానిలో 4 అంటే 4 మిరియాలు, 4 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం షాయి జీరా అండ్ ఒక దాల్చిన చెక్క వేసుకోండి. అందులో కొంచెం కరివేపాకు, అలాగే 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే నేను సగం ఆనియన్ని బారుగా కట్ చేసుకొని వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను. మంచిగా ఫ్రై అవుతూ ఉంటది. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపండి. అదిగోండి ఇలా చూపిస్తున్నట్టు ఎర్రగా ఏగాలి ఆనియన్స్. దాని తర్వాత నేను ముందే రైస్ నానబెట్టేసాను అనమాట. సో నానబెట్టిన వాటర్ ఉంటాయి కదా పైనవి, అవి తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసాక మంచిగా తిప్పేసి సాల్ట్ వేసుకోండి సరిపడినంత. మీకు సాల్ట్ ఎక్కువ తక్కువ కాకుండా ఉండాలంటే ఈ స్టేజ్లో టేస్ట్ చూడండి, కొంచెం ఉప్పుగా ఉండాలి, అది పర్ఫెక్ట్ అనమాట, అంతే. సో నేను వచ్చేసరికి ఇందులో కొంచెం జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ కూడా వేసుకున్నా. ఫ్రెష్ పుదీనా అండ్ ఫ్రెష్ కొత్తిమీర వేసుకున్నాను. అలా రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉండాలి. అప్పుడు చూడాలి ఇంకా రూమ్ అంతా మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది మొత్తం వేసేయండి. అది వేసి ఒక్కసారి తిప్పండి సో దట్ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అవుతాయి రైస్కి. కుక్కర్ పెట్టేసి ఒక 3 విజిల్లు రానిచ్చి 10 నిమిషాలు అలా వదిలేయండి, అంతే. ఎంత బాగుందో చూసారా? వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇది చేసుకోవడం 2 నిమిషాలు పట్టదండి, అంత బాగుంటుంది. చూసారా పొడి పొల్లాడుతూ మెతుకు మెతుకుగా ఎలా వచ్చిందో, ఎంత బాగుంటుందో. ఇది ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా, ఫ్రైలోకైనా, దేనిలోకైనా బాగుంటుందండి. నేనైతే చికెన్ ఫ్రై చేసుకున్నాను. సో ఇంకా చికెన్ ఫ్రై బగారా రైస్తో తింటే ఉందండి అస్సలు చాలా బాగుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి. అంతే మరి, బాయ్.